బ్రేకింగ్ న్యూస్ అంటుంది మనకి తెలుగుదేశం పార్టీ మహానాడు బుధవారం నుంచి 2 రోజుల పాటు వర్చువల్ గా జరగనుంది. మంగళగిరి పార్టీ కార్యాలయంలో చంద్రబాబు పొలిట్ బ్యూరో జాతీయ రాష్ట్ర కమిటీలో ఉన్న నేతలు మహానాడు నిర్వహిస్తారు. ఇక రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నేతలు కార్యకర్తలతో అక్కడి నుంచి వారు ఆన్లైన్ లో మాట్లాడనున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు కావడం, త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనుండటంతో మహానాడు తీర్మానాలు చర్చలపై అన్ని వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. ఇక స్థానిక సంస్థలకు కేడర్ను సమాయత్తం చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. 2 ఏళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలు, అమలు చేసిన హామీలు, సాధించిన పెట్టుబడులు, పరిశ్రమలు, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరించేందుకు 2029 ఎన్నికలకు రోడ్ మ్యాప్ సిద్ధం చేసేందుకు మహానాడు దోహదం చేస్తుందన్న భావన పార్టీ వర్గాల్లో ఉంది. ఇక ఏటా మే 27, 28, 29 తేదీల్లో నిర్వహించే వేడుకకు ఈసారి నెల్లూరును వేదికగా ఎంచుకున్నారు. ఏర్పాట్లు జరుగుతున్న సమయంలోనే ప్రధాని పిలుపుతో పొదుపు చర్యల్లో భాగంగా హైబ్రిడ్ విధానంలోకి మార్చారు. గతంలో కోవిడ్ కారణంగా 2 ఏళ్లు ఆన్లైన్లో నిర్వహించారు. ఫిజికల్ గా, వర్చువల్ గా హైబ్రిడ్ విధానంలో నిర్వహించడం ఇదే తొలిసారి. ఇందుకు జూమ్ ప్లాట్ఫామ్ ను వినియోగిస్తున్నారు. 1875 క్లస్టర్లకు గాను 1851 క్లస్టర్లలో భారీ తెరలపై కార్యక్రమం లైవ్ వస్తుంది. 24 క్లస్టర్లో ఇంటర్నెట్ సమస్య ఉన్నందున మండల కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. 200 కేంద్రాల్లో 2-వే ఇంటరాక్షన్ ఉంటుంది. ఇక 25 లోక్సభ నియోజకవర్గాల పార్టీ కార్యాలయాల్లోనూ ఇలాంటి ఏర్పాట్లు చేశారు. ఈసారి మహానాడులో మహిళలు, యువతకు ప్రాధాన్యమిస్తున్నారు. ఇక కీలకమైన రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి వంగలపూడి అనితకిచ్చారు. ఇక కేంద్ర కార్యాలయంలోని ప్రధాన వేదికపై పార్టీ అధినేత చంద్రబాబు, కార్యనిర్వాహక అధ్యక్షుడు లోకేష్, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు పొలిట్ బ్యూరో సభ్యులు మాత్రమే కూర్చుంటారు. 30 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. కేంద్ర రాష్ట్ర కమిటీలోని 250 మందిలో 90 మందిని క్లస్టర్లలో జరిగే కార్యక్రమాలకు పరిశీలకులుగా పంపించారు. మిగిలిన వారు మంగళగిరిలోనే హాజరవుతారు. మొదటి రోజు ఉదయం 9:40కి చంద్రబాబు పార్టీ జెండా ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు. 10 గంటలకు సభావేదికపై జ్యోతి వెలిగించడంతో కార్యక్రమం మొదలవుతుంది. రెడ్డిగా ఇదే అంశానికి సంబంధించి మనకి అందించడానికి లైవ్ లో సాగరున్నారు. మరిన్ని అప్డేట్స్ చూస్తాము. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. తెలుగుదేశం పార్టీ మహానాడు బుధవారం నుంచి 2 రోజుల పాటు వర్చువల్ గా జరగనుంది. మంగళగిరి పార్టీ కార్యాలయంలో చంద్రబాబు పొలిట్ బ్యూరో జాతీయ రాష్ట్ర కమిటీలో ఉన్న నేతలు మహానాడు నిర్వహిస్తారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నేతలు కార్యకర్తలతో అక్కడి నుంచి వారు ఆన్లైన్లో మాట్లాడనున్నారు. ఇదే అంశానికి సంబంధించి చర్చించడానికి మనతో పాటు టీడీపీ గుంటూరు నుంచి టీడీపీ ఆఫీస్ నుంచి మనకి నాగేశ్వరరావు గారు లైన్లో ఉన్నారు. ఎస్ సాగర్ గారు లైన్లో ఉన్నారు. ఎస్ సాగర్, ప్రజెంట్ మనం చూస్తున్నాం నెక్స్ట్ ఇక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు కావడం, ఇక త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగడంతో మహానాడు తీర్మానాలు చర్చలపై అన్ని వర్గాలను ఆసక్తి నెలకొంది. ఇక దీనికి సంబంధించి కార్యక్రమాలకు సంబంధించి ఎలా చేయబోతున్నారు ఏంటి? రైట్ ఆశ, మహానాడు అంటేనే టీడీపీ పార్టీకి సంబంధించిన అందరికీ కూడా ఇది ఒక పసుపు పండగగా చెప్తారు. ఎందుకంటే ఈ మహానాడుకి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే 4 దశాబ్దాల్లో సుమారుగా 35 సంవత్సరాలు అనేక సార్లు కూడా ఈ మహానాడు నిర్వహిస్తున్నారు. కానీ ఈసారి నిర్వహించే మహానాడుకి ప్రత్యేకత ప్రధానంగా వర్చువల్ విధానం, హైబ్రిడ్ విధానంలో, అలాగే ఫిజికల్గా కూడా నిర్వహించబోతున్నారు. ప్రస్తుతం మనం గుంటూరులోని మంగళగిరిలోని కేంద్ర పార్టీ కార్యాలయం వద్ద ఉన్నాం. ఈ మహానాడుకు సంబంధించి 2 రోజుల పాటు అంటే ఈ రోజు రేపు జరగబోయే మహానాడు కార్యక్రమం ప్రధానంగా ఏ విధంగా జరగబోతుంది, దీంట్లో కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, దీంట్లో తీర్మానాలు ఏ విధంగా పూర్తి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంటే కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఇంధన పొదుపు, అలాగే పొదుపు చర్యల్లో భాగంగానే వాస్తవానికి ఇది నెల్లూరు జిల్లాలో జరగాల్సింది మహానాడు కార్యక్రమం ఫిజికల్గా. కానీ ఆ పొదుపు చర్యల్లో భాగంగా అక్కడ మహానాడును రద్దు చేయడం జరిగింది. సో ప్రస్తుతం మొత్తం కూడా ఈ మహానాడు కేంద్ర పార్టీ కార్యాలయంలో మొత్తం కూడా సాంకేతికత అంటే మొత్తం హైబ్రిడ్ వర్చువల్ విధానంలో జరుగుతుంది. ఈ వర్చువల్ విధానంలో ప్రధానంగా ఈ రోజు కార్యక్రమాలు చూసుకుంటే 9:40 పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కేంద్ర కార్యాలయానికి వస్తారు. మొదట ఏదైతే ఎన్టీఆర్ విగ్రహానికి జాతీయ ముందు ఆయనగా పార్టీ
ఆ జెండాని ఆవిష్కరించిన అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి సమర్పిస్తారు. అనంతరం కూడా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు మాట్లాడతారు. అనంతరం కూడా చంద్రబాబు నాయుడు 10 గంటల 40 నిమిషాల నుంచి 11 గంటల 25 నిమిషాల వరకు ప్రసంగిస్తారు. అనంతరం కూడా నారా లోకేష్ 12 గంటల నుంచి 12 గంటల 25 నిమిషాల వరకు కూడా ప్రసంగం చేస్తారు. సో మొత్తం మీద వర్చువల్ విధానంలో జరిగే ఈ మహానాడికి అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు. పొదుపు చర్యల్లో భాగంగానే వాస్తవానికి భారీగా పోలీస్ బందోబస్తు ఉంటుంది, లేదంటే ఆ బ్యానర్లు కానీ లేదంటే మిగతా అన్ని విషయాలు కూడా చాలా వరకు తగ్గించారు. దీంట్లో ప్రధానంగా కూడా ఖర్చులు తగ్గించుకోవాలి, ఇంధన రిసోర్స్ అన్నీ కూడా, అంటే ఇంధనం ఒకటే కాదు మిగతా అన్నీ కూడా ఇవన్నీ కూడా తగ్గించుకునే విధానంలోనే చాలా వరకు చాలా నార్మల్గా చేస్తున్నారు. లేదంటే మహానాడు అంటే నభూతో నా భవిష్యత్ అనే విధంగా నెల్లూరు జిల్లాలో నిర్వహించాలని అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ కేవలం పొదుపు చర్యల్లో భాగంగా ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి మొత్తం మీద ఖర్చుని కూడా చాలా తగ్గించారు. సో వీటితో పాటు కూడా మహానాడులో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. మొత్తం కూడా 1800 మొత్తం కూడా రాష్ట్రానికి సంబంధించి 1875 క్లస్టర్లు ఉన్నాయి. ఈ 1875 క్లస్టర్లో 1851 క్లస్టర్లకు సంబంధించి మొత్తం కూడా ఈ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. ఒక 24 క్లస్టర్లో మాత్రం అక్కడ నెట్ సదుపాయం లేకపోతే ఆ మండలాల్లోనే దాన్ని స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. మొత్తం మీద కేంద్ర కమిటీ కావచ్చు, రాష్ట్ర కమిటీ కావచ్చు, పాలిట్ బ్యూరో సభ్యులు మొత్తం 250 మంది వరకు ఉన్నారు. ఈ 250 మందిలో 90 మందిని మొత్తం కూడా ఈ పరిశీలకులుగా పంపించారంటే 25 పార్లమెంట్లు కానీ లేదంటే శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి కానీ వీళ్ళందరినీ కూడా అక్కడ పరిశీలకులుగా పంపించారు. మిగతా వాళ్ళు మాత్రం ఇక్కడ ఉంటారు. ఈ రోజు జరగబోయే ఈ సభలో ఇక్కడ కేంద్ర కమిటీ కార్యాలయంలో మొత్తం మీద 30 మంది సభ మీద కూర్చునే అవకాశం కల్పిస్తారు. ఆ 30 మందిలో ఈ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కావచ్చు, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ కొత్తగా నూతనంగా నియమితులైన వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్, అలాగే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు, అలాగే ముఖ్యంగా పాలిట్ బ్యూరోలో ఉన్నారు. సో మొత్తం మీద 30 మంది వరకే ఈ సభలో కూర్చుంటారు. ఈ 30 మంది కూర్చున్న తర్వాత అనేక తీర్మానాలు చేయనున్నారు. ప్రధానంగా 20 తీర్మానాలు చేయనున్నారు. ఈ 20 తీర్మానాలలో 10 తీర్మానాలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉంటాయి, 5 తీర్మానాలు తెలంగాణకు సంబంధించి ఉంటాయి, 1 తీర్మానం అండమాన్ నికోబార్కి సంబంధించి ఉంటుంది, మరో 5 తీర్మానాలు రాజకీయంగా చాలా ఇంపార్టెంట్కి సంబంధించిన విషయాల మీద తీర్మానాలు చేసే అవకాశం ఉంది. సో ఏపీకి చూసుకుంటే ఈ 10 తీర్మానాల్లో ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించి అంటే ఇప్పటివరకు మనం ఎటువంటి పరిపాలన అందించాము, అలాగే ఇప్పటివరకు ప్రజలకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందించాము, ఇలాంటి అనేక విషయాలతో పాటు ముఖ్యంగా జగన్ హయాంలో రాష్ట్రం ఏ విధంగా నాశనం అయింది, ఈ విషయాలని కూడా మొత్తం మీద ఈ తీర్మానాల్లో ప్రకటించే అవకాశం ఉంది. మరొక ముఖ్య విషయం ఏంటంటే త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా ఇక్కడ నుంచే దిశానిర్దేశం కూడా చేసే అవకాశం ఉంది. సో ఈ స్థానిక సంస్థల ఎన్నికలకి ఏ విధంగా దిశానిర్దేశం చేస్తానని కూడా మనం ఒకసారి చూసుకోవచ్చు. అంటే ప్రధానంగా కూడా ఈరోజు రాజకీయ తీర్మానాల్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, అలాగే హోమ్ మినిస్టర్ అనిత వీళ్ళిద్దరు కూడా దానికి సంబంధించిన అంశాలని వాళ్ళు తీర్మానానికి ప్రవేశపెట్టనున్నారు. సో అలాగే ముఖ్యంగా కూడా 65 మంది వక్తలకి ఇక్కడ ప్రసంగించే అవకాశం ఇస్తారు. 65 మంది వక్తలకి ఒక్కొక్కరికి 3 నుంచి 5 నిమిషాల టైం కేటాయిస్తారు. ఈ 3 నుంచి 5 నిమిషాల టైంలో వారు మొత్తం కూడా వాళ్ళకి సంబంధించిన పార్టీకి సంబంధించిన విజయాలు కావచ్చు, లేదంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కావచ్చు, అంటే పాలిట్ బ్యూరోకి సంబంధించిన వాళ్ళు వీళ్ళంతా కూడా మాట్లాడే అవకాశం ఉంది. అలాగే ప్రధానంగా ఇంకొక ప్రధాన అంశం ఉంది. ఈరోజు ఒక ట్రాన్స్జెండర్ కూడా మాట్లాడే అవకాశం కల్పిస్తారు. అలాగే ముఖ్యంగా కూడా చంద్రబాబు నాయుడు పార్టీ అధినేత ఎవరైతే ఉన్నారో వాళ్ళు జంజీ అంటే ఎవరైతే యువతతో ఉన్నారో ఎక్కువగా ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో జంజీ యువతతో పాటు ఇంటరాక్ట్ అవడంతో పాటు ముఖ్యంగా స్త్రీకి అంటే మహిళలకు కూడా అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. సో మొత్తం మీద ఈ రోజు అయితే ఈ మొత్తానికి జరిగే ఈ మహానాడుకి స్త్రీ శక్తి థీమ్గా తీసుకొని ఉన్నారు. సో స్త్రీ శక్తి థీమ్గా తీసుకుని ఈ పార్టీ కార్యక్రమాన్ని ఆహ్వానించారు. సో దీంతో పాటు కూడా మరికొన్ని విశేషాలు ఉన్నాయి ఈ మహానాడికి. గతంలో ఓన్లీ కోవిడ్ సమయంలో మాత్రమే డిజిటల్ రూపంలో అంటే ఏదో ఆన్లైన్ రూపంలో మాత్రం నిర్వహించారు 2 సంవత్సరాల కోవిడ్ సమయాల్లో. దాని అనంతరం కూడా ఇప్పుడు మాత్రం మొత్తం మీద ఈ డిజిటల్ రూపంలో అంటే హైబ్రిడ్ వర్చువల్ రెండు కూడా అంటే ఫిజికల్ అంటే ఇక్కడ కేంద్ర కమిటీ కార్యాలయంలో వీళ్ళు అందరూ కూడా పాలిట్ బ్యూరో సభ్యులు ఉంటారు. అలాగే స్థానికంగా ఉన్న శాసనసభ్యులు కావచ్చు, పార్లమెంటు నియోజకవర్గాలు మొత్తం కూడా ఈ క్లస్టర్లో వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేస్తారు. అంటే వచ్చిన మొత్తం మీద సుమారు 6 నుంచి 7 లక్షల మంది అక్కడే క్లస్టర్లలోనే అక్కడ స్క్రీన్లు ఏర్పాటు చేశారు కాబట్టి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే ఈ 1857 క్లస్టర్లో 200 చోట్ల 200 స్క్రీన్లో 2-వే ఉంటుంది. 2-వే అంటే మనం తిరిగి చంద్రబాబు నాయుడుతో మాట్లాడే అవకాశం కల్పిస్తారు. సో ఈ 2-వేలో అంటే చంద్రబాబు నాయుడు కొందరితో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతారు కాబట్టి ఈ 2-వే విధానం కూడా అమల్లో ఉంటుంది. సో సాంకేతికంగాను లేదంటే ఏదో ఫిజికల్గాను రెండు విధాలుగా కూడా ఈ మహానాడిని సక్సెస్ చేసేందుకు టీడీపీ పార్టీ అలాగే అన్ని విధాలుగా ఇప్పటికే చర్యలు తీసుకుంది. మొత్తం 10,000 మందికి పైగా ఈ అంటే ఆన్లైన్ విధానంలో చేసేందుకు మొత్తం కూడా
జూమ్ లింకులు అందుబాటులో ఉంచారు. చంద్రబాబు నాయుడు అంటేనే సాంకేతికంగా చాలా ముందుంటారు కాబట్టి ఈ విషయాల్లో దీన్ని సక్సెస్ చేయాలని చెప్పి ఇప్పటికే అన్ని ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఈ మహానాడిని వర్చువల్ విధానం, హైబ్రిడ్ విధానం జరిగినా కూడా అద్భుతంగా చేయాలని చెప్పి నిర్వహించారు. మొత్తం అయితే టీడీపీ సెంట్రల్ పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మనం ఉన్నాం కాబట్టి సో ఈ 2 రోజుల పాటు ఇక్కడ మొత్తం ఫిజికల్గానే లోపల నుంచి పాలిట్ బ్యూరో సభ్యులు వాళ్ళు ఏదైతే దిశానిర్దేశాలు చేస్తారో మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పార్టీ అందరికి కూడా ఇక్కడ నుంచే దిశానిర్దేశాలు అందబోతున్నాయి. సో మొత్తం మీద ఈ మహానాడు అయితే సెంట్రల్ పార్టీ కేంద్రంగా ఆన్లైన్, జూమ్ అలాగే వర్చువల్ విధానంలో ఈ విధానంలో సక్సెస్ చేయాలని చెప్పి పార్టీ అంతా నిర్ణయించింది. కాబట్టి అలాగే ముఖ్యంగా నారా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు. కాబట్టి మహానాడు ఈ కార్యక్రమం వేదికగా టీడీపీ పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాలి. అలాగే ముఖ్యంగా కూడా 2 సంవత్సరాలు పార్టీ పూర్తి చేసుకోవస్తుంది అధికారంలోకి వచ్చి. సో ఇవన్నీ అంశాలని తీసుకొని పార్టీని రాబోయే 3 సంవత్సరాలు కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ప్రతిపక్షాలు ఏ విధంగా ఎదుర్కోవాలి, అలాగే టీడీపీ పార్టీని మరింత బలోపేతంగా ఏ విధంగా చేయాలి, అలాగే కూటమికి సంబంధించి కూడా మరికొన్ని కీలక అంశాలు కూడా ఇక్కడ చర్చించే అవకాశం ఉంది. సో మొత్తం మీద చూడాలి ఈ మహానాడు అయితే వర్చువల్, హైబ్రిడ్ విధానంలో సక్సెస్ఫుల్గా చేయాలని నిర్ణయించారు. కాబట్టి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాబట్టి ఎప్పటికప్పుడు మహానాడుకి సంబంధించిన తాజా అప్డేట్స్ ఐ న్యూస్ ద్వారా ఎప్పటికప్పుడు అయితే అందిస్తూ ఉంటాం. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ సాగర్.